హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ గులాబ్ జాములు. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. ఇలా చేసుకుంటే ఒక్కో టిప్తో నేను ఆ టిప్స్ అనేది చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను, గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడర్. ఆ పౌడర్లో వాటర్ కాకుండా పాలు పోయండి, చాలా స్మూత్గా వస్తాయి గులాబ్ జాములు. ఇలా పాలు పోస్తే టేస్ట్ కూడా ఉంటుంది. గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 5-10 మినిట్స్ అలా పెట్టాలి మూత పెట్టి. అప్పుడు గులాబ్ జాములు చాలా బాగుంటాయి. ఇలా చేతికి నూనె లేదా నెయ్యి తీసుకొని లుండలుగా చేసుకోవాలి. నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత వేడెక్కిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టేసి చేయాలి. హైలో పెట్టేస్తే అవి బాగా కాలిపోతాయి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గ్లాసు షుగర్ తీసుకోండి. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అలా తీసుకొని కలుపుకోవాలి. బాగా మసలాలి. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకోండి. స్మెల్ కోసం వేడెక్కిన పాకంలో ఈ గులాబ్ జాములు వేసి ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అవి మొత్తం షీర మొత్తం పీల్ చేసుకుంటుంది గులాబ్ జాములు. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ షీర కావాలి అనుకుంటే ఎక్కువ షుగర్ తీసుకోవచ్చు. మేము ఇక్కడ కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఎక్కువ షీర తీసుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు.